హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే పిల్లలకి ఇట్లాగా బేబీ కార్న్ తోటి మంచూరియా స్టైల్లో ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటాయి. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయి పిల్లలకి. వీటి కోసం ముందుగా బేబీ కార్న్ని ఒక గిన్నెలోకి వేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని, అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని 1 నిమిషం బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత చిల్లుల గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని, ఇప్పుడు ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకొని మనం వేసిన ఈ పిండిని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఇట్లాగా పిండంతా ఇట్లా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని పైన కొంచెం నీళ్లు చల్లుకుంటూ బాగా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా పిండి ఏమన్నా మిగిలిపోతే ఆ పిండి కూడా కలిసిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇట్లా ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ పీసుల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ మొత్తం అన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక వెడల్పాటిది బాండి పెట్టుకొని దానిలోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఇట్లాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. కొంచెం క్యాబేజీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా క్యాబేజీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ పీసులను కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర చల్లుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా చల్లుకోవాలి. మళ్ళీ మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకొని ఇంకా దించేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ని కూడా పిండేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని కొంచెం టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి. అసలు పిల్లలకైతే బాగా నచ్చుతాయి ఇవి.
అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.